ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ. అసలు ఐక్యరాజ్య సమితి అనేది ఎలా ఏర్పడింది, తర్వాత దాని యొక్క ఆశయాలు ఏంటి, దాని అంగాలు మరియు దాని యొక్క అనుబంధ సంస్థలు ఏంటి, వీటి గురించి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి అనేది అసలు దేనికి ఏర్పడింది అంటే అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, మానవ హక్కులు, వీటి మీద సమిష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ. ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ. ఇది అసలు ఎందుకు ఏర్పడింది అంటే మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. జరిగిన తర్వాత నానాజాతి సమితి అని ఏర్పాటు చేశారు. నానాజాతి సమితి, లీగ్ ఆఫ్ నేషన్స్, దీన్ని ఏర్పాటు చేశారు. ఇది ఏం చేసింది అంటే రెండో ప్రపంచ యుద్ధాన్ని నివారించడంలో విఫలమైంది. అందుకని దీనికి ప్రత్యామ్నాయంగా 1945లో ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇందులో ప్రస్తుతం అయితే 193 దేశాలు ఉన్నాయి సభ్య దేశాలుగా. ఇందులో ప్రధాన అంగాలు ఏంటంటే 6 అంగాలు ఉన్నాయి. సర్వప్రతినిధి సభలో ఐక్యరాజ్య సమితిలో ప్రవేశించిన అన్ని దేశాలకు సభ్యత్వం ఉంటుంది సర్వప్రతినిధి సభలో. అయితే భద్రతా మండలిలో మాత్రం 15 దేశాలకు మాత్రమే సభ్యత్వం ఉంటుంది. భద్రతా మండలిలో 15 దేశాలకు మాత్రమే సభ్యత్వం ఉంటుంది. దీని ప్రస్తుత కార్యదర్శి ఎవరు? ఆంటోనియో గుటెర్స్. ఐక్యరాజ్య సమితి స్థాపించబడిన తేదీ ఎప్పుడు అంటే అక్టోబర్ 24. దీన్నే మనం ఏంటంటే ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా జరుపుకుంటాం. ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా జరుపుకుంటాం. అయితే యునైటెడ్ నేషన్స్ అనే పదాన్ని మొదటగా ఎవరు ఉపయోగించారు అంటే ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్. అయితే రాజ్యాంగ ప్రవేశిక ముసాయిదాను ఎవరు ప్రవేశపెట్టారంటే జాన్ క్రిస్టియన్. ఈయన ఎక్కడ అంటే దక్షిణాఫ్రికా దేశానికి చెందిన ఆయన. అయితే దీని ఆవిర్భావం ఎలా జరిగింది? ఇప్పుడు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు 1941 సంవత్సరంలో ఆగస్టులో రూజ్వెల్ట్ అంటే అమెరికా అధ్యక్షుడు అన్నమాట. తర్వాత బ్రిటన్ ప్రధాని ఎవరు? విన్స్టన్ చర్చిల్. వీరిద్దరూ కలిసి అట్లాంటిక్ సముద్రంలో ఒక ఓడపై సమావేశం అయినప్పుడు ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం పేరు ఏంటంటే అట్లాంటిక్ చార్టర్. అట్లాంటిక్ చార్టర్లో ప్రధానంగా కొన్ని సూత్రాలు అంటే 8 అంశాలు చెప్పుకోవడం జరిగిందన్నమాట. ప్రధానంగా ప్రాదేశిక సమగ్రత కాపాడడం, యుద్ధ భయాన్ని తొలగించడం,
శాంతిని నెలకొల్పడం, నిరాయుధీకరణ, ఇలాంటివి 8 అంశాలని వీళ్ళు ఒప్పందంలో ఉన్నాయన్నమాట. ఇవే తర్వాత ఏంటంటే ఐక్యరాజ్య సమితికి మౌలిక సూత్రాలుగా మారాయి. అయితే 1944లో వాషింగ్టన్లోనే డంబార్టన్ ఓక్స్ వద్ద జరిగిన సమావేశంలో అమెరికా, బ్రిటన్, రష్యా ప్రతినిధులు ఒక ప్రకటన పత్రం తయారు చేశారు. ప్రకటన పత్రం ముసాయిదాను తయారు చేశారు. 1945 ఫిబ్రవరిలో యాల్టాలో సమావేశంలో బ్రిటన్, రష్యా, అమెరికా నేతలు ప్రపంచ శాంతి పరిరక్షణ కోసం ఒక అంతర్జాతీయ సంస్థను నెలకొల్పాలని తీర్మానం చేశారు. అయితే శాన్ ఫ్రాన్సిస్కోలో 1945 ఏప్రిల్ 25 నుండి జూన్ 26 వరకు జరిగిన అంతర్జాతీయ సమావేశాల్లో 51 దేశాలు ప్రతినిధులు పాల్గొని ఐక్యరాజ్య సమితి చార్టర్పై సంతకాలు చేశారు. దీనికి గాను 1945 అక్టోబరు 24న న్యూయార్క్లో ఐక్యరాజ్య సమితి లాంఛనంగా ప్రారంభమైంది. దీని యొక్క ఆశయాలు ఏంటి? ఏంటంటే యుద్ధాలు జరగకుండా చూడడం, అంతర్జాతీయ తగాదాలను శాంతియుతంగా పరిష్కరించడం, దేశాల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించడం, తర్వాత అంతర్జాతీయ బాధ్యతలను అన్ని దేశాలు గౌరవించేటట్లు చేయడం, సాంఘిక అభివృద్ధి సాధించి మానవ జీవితాలను సుఖమయం చేయడం. ఇవి ప్రధాన ఆశయాలు అన్నమాట. అయితే ఇందులో 6 ప్రధాన అంగాలు ఉన్నాయి. 6 ప్రధాన అంగాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే సర్వప్రతినిధి సభ. ఈ సభలో సభ్య దేశాలన్నింటికీ ప్రాధాన్యం ఉంటుంది. ప్రతి దేశానికి సమానంగా ఒక ఓటు ఉంటుంది. సమావేశాలకు ప్రతి సభ్య దేశం గరిష్టంగా 5 సభ్యులు పంపవచ్చు. సమావేశానికి ప్రతి సభ్య దేశం గరిష్టంగా 5 సభ్యుల్ని పంపవచ్చు. ఈ సభ సంవత్సరానికి ఒక పర్యాయం, సాధారణంగా సెప్టెంబర్లో జరుగుతుంది. సమావేశానికి అధ్యక్షుడిగా సభ్య దేశాలు ఎన్నిక చేస్తాయి. కొత్త సభ్య దేశాల ప్రవేశం కల్పించడానికి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశాలను ఎన్నిక చేయడంలో ఈ సభకే అధికారం ఉంటుందన్నమాట. అయితే సమితి ఆశయాలకు, లక్ష్యాలకు వ్యతిరేకంగా వ్యవహరించే సభ్య దేశాలను తొలగించే అధికారం కూడా ఈ సభకు ఉంది. అన్ని రంగాలలో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడమే దీని యొక్క కర్తవ్యం. అంటే అన్ని రంగాలలో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం. ఈ సభ 3/2 మెజారిటీతో నిర్ణయం చేస్తుందన్నమాట. 3/2 మెజారిటీతో నిర్ణయాలు చేస్తుంది. తర్వాత భద్రతా మండలి. సమితి ప్రారంభమయ్యే నాటికి సభ్యదేశ సంఖ్య 11. సమితి ప్రారంభమైనటికి అందులో సభ్యదేశ సంఖ్య 11. ఇప్పుడు 15 దేశాలు అయ్యాయి. ఇందులో 5 శాశ్వత సభ్య దేశాలు, 10 2 ఏళ్ళకు ఒకసారి ఎన్నుకోబడే తాత్కాలిక సభ్య దేశాలు. శాశ్వత సభ్య దేశాలు ఏంటి? అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, చైనా, ఫ్రాన్స్. ఈ శాశ్వత సభ్య దేశాలకు ఏంటంటే వీటో అధికారం ఉంటుంది.
సమితి ప్రారంభమైనప్పటి నుంచి ఇందులో ప్రధానమైన 2 మార్పులు చేశారు. ప్రారంభంలో 6 తాత్కాలిక సభ్యదేశాలు ఉండగా దాని సంఖ్యను 10కి పెంచారు. వీరిలో ఆఫ్రికా, ఆసియా దేశాల నుండి 5, లాటిన్ అమెరికా దేశాల నుండి 2, పశ్చిమ ఐరోపా నుండి 2, తూర్పు ఐరోపా నుండి 1 ఎన్నికవుతారు. నేషనలిస్ట్ చైనా స్థానంలో కమ్యూనిస్ట్ చైనాకు శాశ్వత సభ్యతను కల్పించారు. తాత్కాలిక సభ్య దేశాలను సాధారణంగా సభ ఎన్నిక చేస్తుంది. ఏ దేశం కూడా 2 సార్లు ఎన్నిక కాకూడదు వరుసగా. దీనికి అధ్యక్షుడు ప్రతి మాసం మారిపోతుంటాడు. భద్రతా మండలి తన ఆదేశాలను పాటించిన రాజ్యాలపై ఆంక్షలు విధిస్తుంది. సైనిక చర్య కూడా చేపట్టే అవకాశం ఉంది. తర్వాత సచివాలయం. సచివాలయం అంటే ఇది ఐక్యరాజ్య సమితి వ్యవహారాలు నిర్వహించే కార్యనిర్వాహక విభాగం. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? న్యూయార్క్లో ఉంది. ఇందులో 10,000కు పైగా ఉద్యోగులు పనిచేస్తారు. సచివాలయానికి ప్రధాన అధికారి ఏమంటారంటే సెక్రటరీ జనరల్. అంటే ఐక్యరాజ్య సమితికి, దాని వివిధ విభాగాలకు, అనుబంధ సంస్థలకు అవసరమైన సమాచారము, అధ్యయనము, సదుపాయాలు వంటి విషయాలను సచివాలయం ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి. ఉద్యోగుల ప్రతిభ, నిజాయితీ, పనితనం, వివిధ ప్రాంతాలు ఉచితమైన ప్రాతినిధ్యం అనే అంశాలు ఈ ఉద్యోగుల ఎంపికలో ముఖ్యమైన విషయాలు. ఉద్యోగుల ప్రతిభ, నిజాయితీ, పనితనం, తర్వాత వివిధ ప్రాంతాలకు ఉచితమైన ప్రాతినిధ్యం. ఈ అంశాలు ఏంటంటే ఐరిసా చార్టర్లో రాయబడే చాలా ముఖ్యమైన అంశాల కింద. అయితే ఐక్యరాజ్య సమితి శాంతి సైనిక దళాలను బ్లూ హెల్మెట్స్ అంటారు. తర్వాత ధర్మకర్తృత్వ మండలి. కొన్ని పాశ్చాత్య దేశాల వలస పాలన కింద కొనసాగిన భూభాగాల ప్రయోజనాలు కాపాడడానికి ఈ మండలి లక్ష్యం. కొన్ని పాశ్చాత్య దేశాల వలన పాలన కింద కొనసాగిన భూభాగాల ప్రయోజనాలు కాపాడడం. ఇక్కడ ప్రజలకు ఏంటంటే స్వీయ ప్రతిపత్తికి లేదా స్వయం పాలనకు లేదా స్వాతంత్రానికి సిద్ధం చేయడం ఈ మండలి బాధ్యత అనమాట. ఇది సంవత్సరానికి 2 సార్లు సమావేశం అవుతుంది. ఇందులో 3 రకాల సభ్యత్వాలు ఉంటాయి. ధర్మకర్తలుగా కొన్ని దేశాలను పాలిస్తున్న దేశాలు. రెండోది ఏంటంటే భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కలిగిన దేశాలు. 3 ఏళ్ల కాల పరిమితికి ఎన్నికైనవి. 3 ఏళ్ల కాల పరిమితికి ఎన్నికైనవి. తర్వాత ఆర్థిక సాంఘిక మండలి. ఇది సాధారణ సభ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇందులో 54 మంది సభ్యులు ఉంటారు. ఈ మండలి ఏటా 2 సార్లు సమావేశం అవుతుంది. ఇప్పుడు ప్రజల జీవన స్థాయిని మెరుగుపరచడం,
ప్రజల జీవన స్థాయిని మెరుగుపరచడం, విద్యా సాంస్కృతిక ఆరోగ్య రంగాలలో అంతర్జాతీయ సహకారాన్ని కృషి చేయడం, మానవ హక్కులను సమర్థించడం ఈ మండలి యొక్క ఆశయాలు. మానవ హక్కుల్ని సమర్థించడం. తర్వాత అంతర్జాతీయ న్యాయస్థానం. ఇది ప్రధానంగా ఏంటంటే ప్రాథమిక తీర్పులను ప్రకటించే అంగం. ఇది ఎక్కడ ఉంది అంటే నెదర్లాండ్స్లోని హేగ్లో ఉంది. నెదర్లాండ్లోని హేగ్ నగరంలో ఉంది. దీని ప్రధాన కార్యక్రమం అంటే సభ్య దేశాల ద్వారా సమర్పించబడిన న్యాయపర వాదనలు ఆలకించడం, తీర్పు చెప్పడం. అంతర్జాతీయ న్యాయస్థానం, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు రెండు వేరువేరు సంస్థలు. అంతర్జాతీయ న్యాయస్థానం, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులు రెండు వేరువేరు సంస్థలు. ఈ రెండింటికి ప్రపంచ పరిధి ఉంది. అయితే 1945లో ఐక్యరాజ్యసమితి చార్టర్ ఆధారంగా స్థాపించబడింది. ఇది 1946 నుండి ప్రారంభంలో వచ్చిందన్నమాట. అయితే ఐక్యరాజ్యసమితి యొక్క అనుబంధ సంస్థలు ఏంటి? మొదటిది ఏంటంటే యునెస్కో. అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే పారిస్, ఫ్రాన్స్. ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? పారిస్, ఫ్రాన్స్లో ఉంది. ఎప్పుడు ఇది స్థాపించబడింది అంటే 1945. తర్వాత యుఎన్ఐడిఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే వియన్నా, ఆస్ట్రియా. వియన్నాలో ఉంది. ఇది ఎప్పుడు స్థాపించారు అంటే 1967. తర్వాత UNWTO, వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే మాడ్రిడ్, స్పెయిన్. మాడ్రిడ్లో ఉంది. ఇది ఎప్పుడు అంటే 1974. తర్వాత UPU, యూనివర్సల్ పోస్టల్ యూనియన్. దీని ప్రధాన కార్యాలయం బెర్న్, స్విట్జర్లాండ్. ఎప్పుడు ఇది అంటే 1874లో స్థాపించడం జరిగింది. 1874లో స్థాపించడం జరిగింది. తర్వాత 1947లో మోడిఫికేషన్ అన్నమాట. తర్వాత వరల్డ్ బ్యాంక్ గ్రూప్. ఇది ఎక్కడ ఉందంటే వాషింగ్టన్ DC. 1944-45లో స్థాపించారు. తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, WHO. దీని ప్రధాన కార్యాలయం జెనీవా. ఎప్పుడు 1948. WIPO, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. జెనీవా 1974. తర్వాత WMO, వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్, జెనీవా. ఇది ఎప్పుడంటే 1950. తర్వాత ITU, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. ఇది కూడా ఎక్కడ అంటే జెనీవా. ఎప్పుడు 1865 స్థాపన. 1947లో మార్పులు చేయడం జరిగింది. తర్వాత IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇది ఎక్కడంటే వాషింగ్టన్ DC. ఎప్పుడు 1945. తర్వాత IMO, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్
తర్వాత ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఇది ఎక్కడంటే జెనీవా. ఎప్పుడు 1919లో స్థాపించడం జరిగింది. తర్వాత IFAD ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్, ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్, ఇది ఎక్కడంటే రోమ్ 1977. ICAO ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్, ఇది ఎక్కడంటే మాంట్రియల్, ఎక్కడిది మాంట్రియల్ 1947. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఇది ఎక్కడంటే రోమ్, ఇప్పుడు 1945. తర్వాత ఏంటంటే UNDP అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇది ఎక్కడ అంటే న్యూయార్క్ 1965. తర్వాత యునిసెఫ్ యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్, యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్, ఇది కూడా అక్కడ న్యూయార్క్ 1946. UNCDF యునైటెడ్ నేషన్స్ క్యాపిటల్ డెవలప్మెంట్ ఫండ్, ఇది ఎక్కడ అంటే న్యూయార్క్ 1966. WFP వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, ఇది ఎక్కడంటే రోమ్ 1963. తర్వాత UNEP యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఎక్కడ నైరోబి 1972. తర్వాత UNFPA యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్, ఇది కూడా ఎక్కడ అంటే న్యూయార్క్ 1969. తర్వాత UN హ్యాబిటాట్ అంటే యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ సెటిల్మెంట్స్ ప్రోగ్రామ్, ఇది ఎక్కడ అంటే నైరోబి 1978. తర్వాత UNV యునైటెడ్ నేషన్స్ వాలంటీర్స్, ఇక్కడ బాన్ జర్మనీ 1978.